హాయ్ హలో నమస్తే నేను ChitraRishan ఈరోజు వీడియోలో అటుకులు మిక్స్చర్ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నా. దానికన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో చిటికెడు నెయ్యి వేసుకొని నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, లైట్గా బ్రౌన్ వస్తుంది. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. పక్క గిన్నెలోకి తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఒక స్పూన్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పుట్నాలు వేసుకుందాం. ఈ రెండు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి అందులో వేస్తున్నాను. కొత్తిమీర మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ ఫుల్గా పిండుకోవాలి. పులుపు తక్కువ తిన్న వాళ్ళు తక్కువగా పిండుకోవచ్చు. నేనైతే ఫుల్గా పిండుతున్నాను. ఇప్పుడు అందులో చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, ఒక కప్పు సన్నకారపూస, మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు, పల్లీలు, పుట్నాలు మిక్స్చర్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, అటుకులు మిక్స్చర్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, అటుకులు మిక్స్చర్ రెడీ. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.